పేట్ బషీరాబాద్ స్థల వివాదంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. రేపు ఉదయం 10 గంటలకు సర్వే చేస్తామని చెప్పారు. ఆయన సర్వేకు పూర్తిగా సహకరిస్తామన్నారు. 40 ఏళ్లుగా ప్రహరీ కట్టి ఉన్న నా స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన అర్ధరాత్రి 2 గంటలకు దొంగల్లా వచ్చి సీసీ కెమెరాలు కట్ చేశారని, గోడలు దూకి వచ్చి లోపల ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేశారన్నారు. కరీంనగర్ నుంచి గూండాలను తీసుకొచ్చారన్నారు మల్లారెడ్డి. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ దీని వెనుక ఉండి నడిపిస్తున్నారని చెప్పారు. తాను కబ్జాలు చేసే మనిషిని కాదంటున్న మల్లారెడ్డి పోలీసులు కూడా తమకు సహకరించడం లేదన్నారు. ఒక గుంట కూడా వారిని కబ్జా పెట్టాం, డబ్బులు ఇచ్చి కొన్నాం. కానీ ఎంత దౌర్జన్యం వాళ్ళు. అంత లక్ష్మణ్ ఉన్నాడు విప్పు, ఆయన ఇంట్లో 10 మాటలు వచ్చిండు నా దగ్గరికి, ఏదైనా కాంప్రమైజ్ చేసుకోండి, నేనైనా కొలుచుకొని తీసుకోని నీ భూమి అని చెప్పినదాన్ని ఉంటే. మొన్న నా ఎలక్షన్ కంటే ముందు వచ్చిర్రు వీళ్ళు కూడా, ఎవరు శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ రెడ్డి, 8-10 మంది వచ్చిర్రు. వస్తే అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరు రండి నేను సహకరిస్తా అని చెప్పిన. ఒకసారి 6 నెలల కింద ఈ జాగా కాడికి తోలుకొచ్చి చూపించిన, సర్వే చేసుకోరన్నా ఈయన వెళ్ళది మీకు జాగా అని చెప్పిన, మా డాక్యుమెంట్స్ ఇచ్చిన, అన్ని ఇచ్చిన. కానీ అయినా ఇంత దౌర్జన్యం రాత్రికి రావాల్సిన అవసరం ఏముంది? నేను సహకరించకపోతే, నేను చెప్పకపోతే, ఎలక్షన్లో తెల్లారే కోడ్ ఉండంగా వచ్చి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా? పొద్దున పోలీసు వాళ్ళు కూడా మొత్తం వాళ్ళకే సహకరించారు. మా డాక్యుమెంట్స్ ఇచ్చి మేము అన్నీ చెప్పినాక అప్పుడు రియలైజ్ అయ్యారు. మాదని తప్పుంటే తీసుకోమని చెప్పినాం. వాళ్ళు వరంగల్ కరీంనగర్కి వెళ్ళి వచ్చి ఈడ కబ్జాకు దైల్వాన్లు దాదాలు వచ్చిరంటే ఏంది ఇది? 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడతాందుకు వచ్చిరంటే ఏంది అది? పట్టబగలు రాత్రి పగలు ఓ రౌడీలను తీసుకొని వచ్చిరంటే ఎంత దౌర్జన్యం చెప్పండి మీరు తెలంగాణలో. పోనీ వాళ్ళ భూమి అయితే వాళ్ళకే ఉంటుంది కదా, మా కంపౌండ్ వాళ్ళు ఉన్నాక, గేట్లు ఉన్నాక, సీసీ కెమెరాలు అన్ని తీసేసి చేసిరంటే బాధ అనిపిస్తుంది అంతే. నాకు కూడా అర్థం అయితే లేదా, నాకు కూడా వాళ్ళేనా ఎంత, లేకపోతే ఇంత పోలీసు ఎంత మద్దతు ఇస్తుంది? ఉంటది కదా, ఉంటది. ప్రభుత్వం మా పడిపోయింది ఉంటది కదా, ఇక పగలు దోషాలు అన్ని ఉంటాయి. వాళ్ళంతా ఇప్పుడు కొత్తగా తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళు మన మీద చూడు. ఒకటి మీకు మీడియా ద్వారా అందరికి కూడా చెప్తున్నా, దయచేసి నేను ఎప్పుడు చెరువు కబ్జా చెయ్యా, ల్యాండ్ కబ్జా చెయ్యా, ఏ కబ్జా చెయ్యా. భగవంతుడు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు, మంచి 800 ఎకరాల భూమి ఇచ్చిండు, నాకు మంచి కాలేజీలు కట్టినా, మంచి విద్యార్థులను విద్యార్థులను తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా, మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేస్తున్నా. నేను ఎప్పుడు తప్పు చెయ్యా. నా మీద కావాలని అపగండిస్తుంది. ఇప్పుడు మీరే చూస్తున్నారు, 40 ఏళ్ల కింద సంది ఉన్నది, 14 ఏళ్ల సంది కింద కొన్నా, ఇప్పటిదాకా ఎవడు రాలే. ఇప్పుడంతా దౌర్జన్యం చేయవలసిన అవసరం